వైసీపీలో జగన్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించేవారు. జగన్ చూసి రమ్మంటే కాల్చి వచ్చేంతటి వీరభక్త హనుమాన్లలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందు వరుసలో ఉంటారు. అయితే పార్టీ ఓటమి తర్వాత వాళ్ళిద్దరూ కూడా జగన్ మాటకి పూచిక పుల్లపాటి విలువ కూడా ఇవ్వడం లేదని తాజాగా తేటతెల్లమైంది. అసలే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం విషయంలో జగన్ నిండా మునిగిపోయారు. ఈ వివాదం నుంచి బయటపడడం ఎలాగో తెలియక గిలగిలా కొట్టుకుంటున్నారు. అలవాటైన డైవర్షన్ పాలిటిక్స్ తో ఈ వివాదం నుంచి బయటపడదామని ఆయన చేస్తున్న ప్రయత్నాలు బూమరాంగ్ అవుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో పార్టీలోని కీలక నేతల నుంచి ఎదురవుతున్న ధిక్కారం ఆయనని మరింత కుంగతీస్తోంది. ఎలాగోలా లడ్డూ వివాదం నుంచి బయటపడడానికి ఆయన ప్రాయశ్చిత పూజలంటూ పార్టీ నేతల శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ దీక్షని తాను ముందుండి నిర్వహిస్తానని ప్రకటించిన జగన్ తిరుమల వెంకటేశ్వరుడిపై విశ్వాసం ఉంది అంటూ డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టం లేక ఏకంగా తన తిరుమల యాత్రని రద్దు చేసుకున్నారు. నాయకుడే జారిపోయేసరికి ఆయన ఆదేశాలను పాటించే విషయంలో పార్టీ నేతలు కూడా లైట్ తీసుకున్నారు. అలా లైట్ తీసుకున్న వాళ్లలో జగన్ వీరభక్త హనుమాన్లుగా పేరుగాంచిన కొడాలి నాని, వల్లభనేని వంశీ కూడా ఉండడం గమనార్హం. జగన్ తిరుమల యాత్ర రద్దయినా ఆయన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు శ్రేణులు ఆలయాల్లో ప్రాయశ్చిత పూజలు చేయాలన్న నిర్ణయంతో మాత్రం ఎలాంటి మార్పు లేదని జగన్ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైసీపీ నేతలు శ్రేణులు తూతూ మంత్రంగా ప్రాయశ్చిత దీక్షలు చేశారు. కానీ జగన్ ఆదేశాలని కొడాలి నాని, వల్లభనేని వంశీ బేఖాతరు చేశారు. కనీసం పట్టించుకోలేదు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఆయన మెప్పు కోసం బూతులు, దాడులు, దౌర్జన్యాలతో రెచ్చిపోయిన వీళ్ళిద్దరూ ఎన్నికలలో పార్టీ ఓటమి తర్వాత చేసిన తప్పులకి ప్రాయచిత్తం ఇదే అనుకున్నారో ఏమో పూర్తిగా మౌనం వహించారు. ఎంతో అత్యవసరమైతే తప్ప ఆంధ్రప్రదేశ్ పొలిమేరలో కూడా రావడానికి సాహసించడం లేదు. ఈ తరుణంలో తాజాగా తాడేపల్లిలో జగన్ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ రివ్యూ మీటింగ్ కి వీళ్ళిద్దరూ హాజరయ్యారు. ఆ సమావేశం తర్వాత కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లో మునుపటి ఫైర్ లేదు, ధీమా లేదు. మీడియా ముందుకొచ్చాను కనుక తెలుగుదేశం చంద్రబాబుపై విమర్శలు చెయ్యాలి కనుక చెప్తున్నా అన్నట్టుగా మాట్లాడి మామ అనిపించారు. వల్లభనేని వంశీ అయితే మీడియా ముందు నోరెత్తే ధైర్యం కూడా చేయలేదు. ఇలా వచ్చారు, అలా వెళ్లారు అన్నట్టుగా తాడేపల్లి నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. కనీసం తమ నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఓటమి తర్వాత కొడాలి నాని, వల్లభనేని వంశీ తీరుతో వారి వారి నియోజకవర్గాల్లోనే వైసీపీ కార్యకర్తలు తీవ్ర నిరుత్సాహంలో కూరుకుపోయారు. ఇప్పుడు జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షలకి డుమ్మా కొట్టడం ద్వారా వారు జగన్ మాటకు పూచిక పుల్ల విలువ కూడా ఇవ్వడం లేదని తేటతెల్లమైపోయింది.